టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. First Endocrinology Hospital and First Lady Physician Hospital in Khammam. Kavya Hospitals, Emergency and Multi-Speciality Hospital. Dr. Kavya Chand Yalamudi, MD General Medicine. నీకు షుగర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే నువ్వు అక్కడ యూరిన్ పోయిరా, షుగర్ ఉంటే చీమలు వస్తాయి అనేది ఒకటి ఉంటుంది. అది వాస్తవమే అంటారా? వస్తుంది. డాక్టర్ కావ్య చంద్ యాలమూరి ఖమ్మం పట్టణంలో 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కావ్య హాస్పిటల్ నడిపిస్తూ తనకంటూ వైద్య రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించి అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తూ వైద్య సేవే కాకుండా సమాజ సేవలో కూడా అడుగులు వేస్తున్న సక్సెస్ఫుల్ ఉమెన్ డాక్టర్ కావ్య హాస్పిటల్ CEO డాక్టర్ కావ్య చంద్ యాలమూరి. ఎవరంటే చాలు నాకు హై బీపీ లేకపోద్దు అని అంటారు. వాళ్ళని ఎందుకు అట్లా కొట్టినట్టు నాకు బీపీ లేసింది కొట్టినా అంటారు. అసలు ఈ బీపీతో ఒక పర్సన్ అటాక్ చేయడము మీరు చెప్పింది రెండు ఒకటేనా? కాదు. యాంగర్ మేనేజ్మెంట్ అనేది ఈ మధ్య యువతలో అసలు ఉండనే ఉండట్లేదు. ఎవరు వచ్చిన క్యాండిడేట్స్ డోలో 650 డోలో 9 ఏదో సంథింగ్ వేసేసుకుంటారు. డోలో అనేది గంట తర్వాత ఇంకోసారి వేసుకుంటారు, మళ్ళీ 2 గంటల తర్వాత ఇంకోసారి వేసుకుంటారు. డోలో వేసుకోకపోతే ఫీవర్ అనేది ఎమ్మటే తగ్గిపోద్ది. సాల్ట్ మోర్ దాన్ 4 grams per day వచ్చేసి మనకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. మార్నింగ్ తింటే ఒకేసారి నైట్ తింటాను ఇట్లాంటివి చేసి ఏమవుతుందంటే మన మెటబాలిజం డిస్టర్బ్ అయ్యి ఒకేసారి మన బాడీ మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. 100 మందిలో 80% మందికి ఊబకాయం ఉంటుంది, అది మనకు తెలీదు. ఓసిడి ఏమనంటే చాలు నాకు ఓసిడి ఉంది. చిన్న వాళ్ళకి పుట్టిన ఒక బాబు సపోజ్ బాత్రూమ్ పోయినా కానీ దాన్ని తీయడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్ కి. ఏమనంటే సింపుల్ వర్డ్ ఓసిడి. ఇప్పుడు కొంతమందికి దుమ్ము ఎక్కడైనా కనిపిస్తే కదా తుడుస్తూనే ఉంటది, చేసిన పని చేస్తూనే ఉంటారు, కడుగుతూనే ఉంటారు. ఒక 4-5 సార్లు అది కడిగిందే కడుగుతారు. నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి, నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి, నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి 10 నిమిషాల్లో 100 సార్లు అనుకుంటాడు ఆ మనిషి. అది ఓసిడి. అసలు ఈ విషయాన్ని కూడా సూసైడ్ చేసుకుంటారా అన్న ఒక కేసు ఏమైనా మీ కాడికి వచ్చిందా? మేజర్ గా మనం చూస్తే ఇండియాలో 10 members లో ఒక 7 members కి డిప్రెషన్ ఉంటుంది. కానీ ఎంతమంది చెప్పుకుంటున్నాం? పొద్దున్నే లేవడం నరకం ఉంటది వాళ్ళకి, మళ్ళీ నైట్ నిద్ర పట్టదు, ఇట్లా డిఫరెంట్ సిమ్టమ్స్ తో ఉంటారు యూత్. మెచ్యూరిటీ అసలు అవుతేనేమో చాలా లాంగ్ ఏజ్ లో మెచ్యూర్ అవుతున్నారు, లేదంటే చాలా చిన్న ఏజ్ లో మెచ్యూర్ అవుతున్నారు. ఈ మెచ్యూరిటీ మధ్య ఈ ఇష్యూస్ రావడానికి కారణం ఏంటంటారు? మన ఇండియన్స్ లో వచ్చే ఉన్న గుణమే ఇదండి, జంక్ ఫుడ్. మెయిన్ గా మనకి చూస్తే జొమాటో, స్విగ్గీ ఇట్లా ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా మనకి 5 minutes లో ఇంటికే వస్తుంది. సో దాని ద్వారా బుక్ చేసుకోవడము, వచ్చిన తర్వాత అది వెంటనే అక్కడే కూర్చొని తింటాము. సో మోస్ట్లీ ప్రెగ్నెన్సీ లేడీస్ కి థైరాయిడ్ అనేది చాలా ఎక్కువ వరకు వస్తుంది అని అంటారు. ఆ ప్రెగ్నెన్సీ లేడీస్ కి ఎందుకు అంతగానో అటాక్ కావడానికి కారణం థైరాయిడ్? హార్మోన్ రిలీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది జనరల్ గా ప్రెగ్నెన్సీస్. బేసికల్లీ మనకు అండాశయంలో నీటి బుడగలు ఫామ్ అయితే మనం దాన్ని PCOS అంటాం. డోలో వేసుకుంటే కరోనా తగ్గింది, ఆఫ్టర్ ఈ జ్వరం ఎంత అని నెగ్లెక్ట్ చేసే పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? డాక్టర్స్ ఏంటంటే మీకు ఒక లిమిటెడ్ పీరియడ్ వరకే ఇస్తారు. సో ఇప్పుడు ఒక డాక్టర్ ఒక 5 రోజులు నీకు బిళ్ళ రాశాడు, కానీ నువ్వు 50 రోజులు వేసుకుంటావు. అప్పుడు ఆ డాక్టర్ రాశాడండి మేము వేసుకుంటున్నాం అండి అంటారు, కానీ డాక్టర్ అక్కడ రాసిన 5 రోజులే ఉంటుంది. అప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతే ఇంక అప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ ఏం లేదు, ఆ కిడ్నీలు మంచిగా ఈ డయాలసిస్ కి దానికి వెళ్ళడమే. ఇంకా మీరు బాగా స్ట్రగుల్ అయిన నెగిటివ్ టాక్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ మా వ్యూవర్స్ కోసం ఒక్క షేర్ చేసుకోండి. మన వర్క్ మనం చేసుకుంటే ఖచ్చితంగా ఎవరు ఏం చేయలేరు. ఎవరు నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాం మేడం. సో మేడం ఎలా ఉంది డాక్టర్ లైఫ్? చాలా హెక్టిక్ గా, స్ట్రెస్ఫుల్ గా, యాజ్ వెల్ హ్యాపీగా ఉంది. అంటే ఇంత స్ట్రెస్ ఇటు ఫ్యామిలీ ఇటు హాస్పిటల్ రెండు మెయింటెనెన్స్ చేయడం పాసిబిలిటీ అవుతుందా? యా. సో మేడం ఇంకోటి మాక్సిమం చాలా వరకు డాక్టర్స్ కి స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుందంట, వాస్తవమేనా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పేషెంట్స్ ని మేము ట్రీట్ చేస్తాము, బట్ మాక్సిమం మేము ఖచ్చితంగా పీస్ఫుల్ లైఫ్ అనేది అండ్ పీస్ఫుల్ యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేస్తాము. సో అప్పుడే కదా మనం పేషెంట్స్ కి మంచి ట్రీట్మెంట్ అండ్ హీలింగ్ ఇవ్వగలం. అంటే ఇంత స్ట్రెస్ ని తట్టుకోవాలి అని అంటే మీకు పాజిటివ్ కూడా చాలా వరకు ఉండాల్సింది. పాజిటివిటీ అండ్ మెడిటేషన్, మెయిన్ గా మెడిటేషన్ ఒక 20 minutes మెడిటేషన్ చేస్తాను, రెగ్యులర్ వాకింగ్ చేస్తాను. సో వాటి వల్ల ఖచ్చితంగా స్ట్రెస్ అనేది డిస్ట్రెస్ అవుతుంది మాక్సిమం. సో మేడం ఇంకోటి ఇంత స్ట్రెస్ ఉంటుందని తెలుసు,
అయినా కానీ డాక్టర్ ఫీల్డ్ కే రావాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు మెడిసిన్ అంటే ప్యాషన్ అండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఉండేది. నా సెకండ్ థర్డ్ క్లాస్ నుంచి అది ఉంది. సో అదే నాకు ఎయిమ్ గా పెట్టుకుని చదివాను. సో అంత చిన్న వయసు నుంచే మీకు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచే డాక్టర్ కావాలని ఒక ఏం వచ్చిందంటే మీకు ఎవరో ఒకరు మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఉండాలి. ఎవరై ఉంటారు ఆ ఇన్స్పిరేషన్? మా మదర్ ఫాదర్ పేరెంట్స్ అండ్ మా ఫ్యామిలీ అందరూ కూడా ఎడ్యుకేషన్ ఇస్తే, సో వాళ్ళే నాకు ఇన్స్పైర్ చేశారు. డాక్టర్ ఫీల్డ్కి వచ్చేసరికి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, న్యూరాలజీ, యూరాలజీ కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా జనరల్ మెడిసిన్ చేయడానికి కారణం ఏంటి? జనరల్ మెడిసిన్ చేయడానికి ఏంటంటే నాకు అది చెప్పాను కదా, మెడిసిన్ అంటే ప్యాషన్. మెడిసిన్ లో కూడా జనరల్ మెడిసిన్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకే నేను అది ప్రిఫర్ చేసి నాకు తీసుకున్నాను. మేడం, ఇప్పుడు జనరల్ మెడిసిన్కి వచ్చేసరికి ఒక స్పెషలిస్టు ఒకరే చూడలేస్తారు, ఒక ట్రీట్మెంట్ ఒక డయాగ్నోసిస్ చేయలేస్తారు. జనరల్ మెడిసిన్కి వచ్చేసరికి ఏదైనా కానీ మీరు సాల్వ్ చేయలేస్తారు, ఇష్యూని కానీ హెల్త్ ఇష్యూస్ కానీ. సో మీ కాడికి డిఫరెంట్ పర్సన్స్ వస్తారు ట్రీట్మెంట్. ఫీవర్ కి సంబంధించిన క్యాండిడేట్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని చాలా వరకు అప్రోచ్ కారు. చాలా మంది ఫీవర్ వచ్చిన క్యాండిడేట్స్ ఎలా అంటే ఒక డోలో 650 డోలో 9 ఏదో సంథింగ్ వేసేసుకుంటారు. డోలో అనేది గంట తర్వాత ఇంకోసారి వేసుకుంటారు, మళ్ళీ 2 గంటల తర్వాత ఇంకోసారి వేసుకుంటారు. డోలో వేసుకోకపోతే ఫీవర్ అనేది ఎమ్మటే తగ్గిపోద్ది అంటారా? అది మంచి పద్ధతి అంటారా? మంచి పద్ధతి అంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ని మనం ఎంకరేజ్ చేయమండి. జనరల్ గా ఫస్ట్ ఏంటంటే మనకి రీజన్ అనేది తెలియాలి. ఇప్పుడు ఫీవర్ వచ్చింది అంటే ఫీవర్ ఖచ్చితంగా బాడీలో ఒక రియాక్షన్ అనమాట అది. సో మన బాడీలో ఏదైనా ఫారిన్ ఆర్గానిజం లేదా ఫారిన్ బాడీ మన దాంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఫీవర్ అనేది వస్తుంది. సో ముందే అసెస్మెంట్ లేకుండా మనం ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడటం వల్ల చాలా మంది లేట్ స్టేజెస్ లో వస్తున్నారు వచ్చేవాళ్ళు. కొంతమందికి ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి, కొంతమందికి వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతున్నాయి, కొంతమంది కిడ్నీలు ఇన్ఫెక్షన్, కొంతమందికి రికరెంట్ యూరిన్ ఇంట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అట్లా చాలా మంది సీరియస్ స్టేజెస్ లో బీపీ తగ్గిపోయి వస్తున్నారు. సో ఖచ్చితంగా కొద్దిగా ఈ ఫీవర్ లాంటి సిమ్టమ్ వేరే ఏ సిమ్టమ్ ఉన్నా మీరు మాత్రం ఖచ్చితంగా మీ కన్సల్టెంట్ డాక్టర్ ని ఖచ్చితంగా మీట్ అవ్వాలి. ప్రెసెంట్ జనరేషన్ ఎట్లేందంటే మేడం, డోలో వేసుకుంటే కరోనా తగ్గింది, ఆఫ్టర్ ఈ జ్వరం ఎంత అని నెగ్లెక్ట్ చేసే పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే చాలా చిన్నదని మనం దేన్ని నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే మన బాడీస్ మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళతో కంపారిటివ్ గా మన ఇమ్యూనిటీ చాలా తక్కువ. ఫస్ట్ మనం తీసుకునే డైట్ కూడా కరెక్ట్ గా లేదు. ఇప్పుడు ప్రెసెంట్ చెప్పాలంటే మనం తీసుకునే ఫుడ్స్ కానీ డైట్ కానీ సరిగా తీసుకోవట్లేదు. సో అట్లాంటప్పుడు మనం ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా మనము కన్సల్టెంట్ ని మీట్ అయ్యి దాన్ని బట్టి మన హెల్త్ టిప్స్ తీసుకొని దాన్ని బట్టి వెళ్ళటం చాలా బెటర్ అనమాట. సో మేడం, ఇప్పుడు ఖమ్మం టౌన్ లో సక్సెస్ఫుల్ గా ఒక కావ్య హాస్పిటల్ మీరు ఇంత సక్సెస్ఫుల్ గా రన్నింగ్ చేస్తున్నారు. ఇంత సక్సెస్ఫుల్ గా రన్నింగ్ చేయడానికి కారణం ఏంటంటారు? ఆ సీక్రెట్ ఏంటంటే మేము క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ అండి. మెయిన్ గా నాణ్యతమైన వైద్యం అతి తక్కువ ధరలో, అంటే చాలా తక్కువ ధరలో మనం ఖమ్మం ప్రజలకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నాము. యాజ్ వెల్ మా దగ్గర ఒకసారి ఏదైనా పేషెంట్ వస్తే మీరు మా పేషెంట్స్ ని కూడా అడగొచ్చు. మా దగ్గర ఒకసారి వచ్చిన పేషెంట్ కి ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుంది అనేది ఫీడ్బ్యాక్ కూడా మీరు తీసుకోవచ్చు. మనం ఖచ్చితంగా నాణ్యమైన వైద్యం అతి తక్కువ ధరలో అందిస్తున్నాము. అదే ఫస్ట్ పాయింట్. అండ్ మెయిన్ గా ఏంటంటే పేషెంట్ ఫాలో అప్ అనేది ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ పేషెంట్ 1 month తర్వాత వచ్చినా 2 months తర్వాత మన దగ్గరకు వచ్చినా మనము ఆ పేషెంట్ ని రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి నెక్స్ట్ వాళ్ళ రిపోర్ట్స్ బట్టి కూడా పేషెంట్ కి మన మీద కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. యాజ్ వెల్ మనం పేషెంట్ కి కేవలము టాబ్లెట్ రాయడమే కాదు, డైట్ వెల్నెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఒక ప్రాబ్లం ఉంది అని మన దగ్గరికి పేషెంట్ వస్తే పేషెంట్ కి టాబ్లెట్స్ రాయడంతో పాటు తీసుకోవాల్సిన ఆహార నియమాలు పద్ధతుల గురించి చెప్తాము. యాజ్ వెల్ వెల్నెస్ క్లినిక్స్ అని ఉంది మన కావ్య వెల్నెస్ క్లినిక్స్. సో కావ్య వెల్నెస్ క్లినిక్స్ ద్వారా ఏం చేస్తామంటే పేషెంట్ కి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా దానికి సంబంధించి ఆహార సూచనలతో పాటు మెడిసిన్ కూడా ఇస్తాము. అండ్ ఐవి న్యూట్రిషన్ థెరపీ కూడా ఉంది మన దగ్గర. సో ఐవి న్యూట్రిషన్ అనేది ఇవ్వడం వల్ల చాలా మంది మన ఇండియన్స్ లో ఒక 70% మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో కావ్య హాస్పిటల్ వన్ స్టాప్ సొల్యూషన్ అంటారు. అంతే, వన్ స్టాప్ సొల్యూషన్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మీరు డయాగ్నోసిస్ కాకుండా హెల్త్ పరంగా కూడా కేర్ తీసుకుంటున్నారంటే 100% సక్సెస్ రేట్ చాలా వరకు ఉంటుంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది మేము నమ్ముతామండి. క్యూర్ కోసమే కాదు, మా దగ్గరికి ప్రివెన్షన్ కోసం కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. ముందు మాకు షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, జస్ట్ చెకప్ చేయించుకొని దాన్ని బట్టి మేము ఏం నియమాలు తీసుకుంటే ఇవి మాకు రావు అని అనుకోవడానికి కూడా జనాలు మా దగ్గరికి వస్తారు. సో మేము ప్రివెన్షన్ మీద కూడా ఫోకస్ చేసిన ఏకైక హాస్పిటల్. సో ఇప్పుడు మీరు షుగరు, బీపీ, థైరాయిడ్ వీటి గురించి టాపిక్ తీశారు కాబట్టి
మోస్ట్లీ షుగర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న పిల్లగాడి కాడ నుంచి ఏజ్డ్ పర్సన్స్ వరకు కూడా షుగర్ అనేది తొందరగా అటాక్ అవుతుంది. దానికి కారణం ఏంటంటారు? అసలు మెయిన్ గా మన లైఫ్ స్టైల్ అండి. మనం ఎక్కువసేపు చూసినట్టయితే పూర్వకాలంలో మనం అటు ఇటు తిరుగుకుంటా పనిచేయడం అది చేస్తాం. ఇప్పుడు అందరికీ ఏంటంటే ఒకే చోట కూర్చోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్. రెండోది మనము తీసుకునే డైట్, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటుంది యువత. యాజ్ వెల్ మనం తీసుకునే డైట్లు కూడా ఆహారం నియమాలు అనేది కరెక్ట్ పాటించట్లేదు. అండ్ బ్యాడ్ హ్యాబిట్స్, కొంతమందికి ఆ హ్యాబిట్స్ అనేవి అలవాటు అయ్యి కూడా ఆల్కహాల్ ఇంటేక్ పెరగడం, ఇవన్నీ కూడా రీజన్స్ అన్నమాట. సో దాని వల్ల ఏంటంటే జీన్స్ అనేవి తొందరగా యాక్టివేట్ అవుతున్నాయి. జీన్ మ్యూటేషన్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయ్యి చాలా మంది జెనెటిక్ గా డయాబెటీస్ వస్తుంది. సో ఇంకోటి మేడం, ఇప్పుడు డయాబెటీస్ అనేది షుగర్ వచ్చేసి చాలా వరకు కూడా కామన్ పర్సన్స్ లో ఒక డౌట్ ఏంటంటే షుగర్ అనేది వంశపారపర్యంగా ఉంటుంది. అది వాస్తవమే అంటారా? వంశపారపర్యంగా వస్తుందండి, బట్ మన ఫ్యాక్టర్స్ ఇంకా ట్రిగ్గర్ చేస్తాయి దాన్ని. అదే చెప్తా కదా, మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో చాలా మంది 60% మెంబర్స్ అసలు ఉందా లేదా, మాకు రాకుండా ఉండటానికి ఏం చేయాలి డాక్టర్ గారు అని వస్తారు. సో మేము ఆ విధంగా కూడా వీఆర్ కౌన్సిలింగ్ దెమ్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అనే దానికి మేము వాళ్ళని కౌన్సిల్ చేసి దాన్ని బట్టి మనం ఏమేమి తీసుకుంటే రాకుండా ఉంటుందని కూడా మేము చెప్తున్నాం వాళ్ళకి. మేడం, యాక్చువల్ గా షుగర్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది? షుగర్ అనేది మనకి టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. టైప్ 2 ఉంటుంది, మాడీ అంటే మెచ్యూర్ ఆన్సెట్ డయాబెటీస్ మెలిటస్ ఉంటుంది, చిన్న పిల్లల్లో వచ్చేది ఉంటుంది జువెనైల్ డయాబెటీస్ మెలిటస్ అని, గర్భిణీ స్త్రీల్లో గెస్టేషనల్ డయాబెటీస్ అని ఉంటుంది. అట్లా వివిధ రకాలు, అసలు వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఇది అన్నమాట షుగర్ అంటే. మోస్ట్ డేంజరస్ షుగర్ అంటే ఇప్పుడు ఈ షుగర్ స్టేజ్ లో ఉన్నప్పుడు కిడ్నీస్ మీద గానీ లివర్ మీద గానీ ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు. ఒక షుగర్ అనేది ఇంత ప్రభావితం చేస్తుందా బాడీని? షుగర్ కెన్ ఎఫెక్ట్ డయాబెటీస్ కెన్ ఎఫెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ. అంటే ప్రతి కణం మీ బాడీలో షుగర్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. టిప్ టు టో, పైన జుట్టు నుంచి కింద కాలు వరకు ప్రతి కణం కూడా డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో మనం చేయగలిగేది ఏంటంటే అసలు వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని మనం ముందే ప్రివెంట్ చేయాలి. షుగర్ ఉందని సపోజ్ ఒక పర్సన్ కి తెలిసింది, మనం ఏం చేస్తామంటే ఫర్దర్ దాన్ని పెరగకుండా కంట్రోల్లో ఉంచి దాంతో పాటు దానికి వచ్చే కాంప్లికేషన్స్ కూడా ప్రివెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో మేడం, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ లలో చాలా వరకు ఎలా ఉన్నారంటే మార్నింగ్ తినక ముందు ఒక టెస్ట్, తిన్నాక ఒక టెస్ట్ ఇచ్చేసి నాకు హ్యాపీ, నాకు తగ్గిపోయింది లేదంటే క్యూర్ అయిపోయింది అని చెప్పి చాలా వరకు ఓన్లీ తిన్న తర్వాతకి తినక ముందు ఆ ఒక్క టెస్టే చేసుకొని నాకేం కాదు ఏం లేదు అనుకుంటున్నారు. అసలు షుగర్ ఉన్న వ్యక్తి స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షుగర్ ఇట్లా ర్యాపిడ్ గా మన ప్రపంచంలో పెరగడం వల్ల కొన్ని సంస్థలు అనేవి ఫామ్ అయినాయి. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్, అలాగే అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్, ఇండియాలో కూడా డయాబెటీస్ ఇండియా అని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, RSSDI అని. సో ఇది స్టడీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా. సో ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవేర్నెస్ అనేది పెంచుతున్నారు షుగర్ వ్యాధి గురించి. సో మనకి మెయిన్ గా ఎందుకు అది అవేర్నెస్ పెంచుతున్నారంటే మీరు అడిగిన సేమ్ క్వశ్చన్, ఒకరు తినక ముందు తిన్న తర్వాత చేయించుకుంటే చాలా డాక్టర్ గారు అంటారు. 3 months యావరేజ్ అనేది ఉంటుంది. 3 months యావరేజ్ షుగర్ HbA1c అనేది మ్యాండేటరీ. ఖచ్చితంగా మనం 3 months ఒకసారి అది చేయించుకోవాలి. 6 months ఒకసారి మన కిడ్నీ టెస్ట్ ఎట్లా ఉన్నాయి చూడాలి. ఇయర్లీ వన్స్ ఐ చెకప్ అనేది కంపల్సరీ అండి. ఐ చెకప్ అనేది చేంజ్, ఇవన్నీ ఎందుకంటే ఫస్ట్ మనకి బాడీలో ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీస్, ఐస్, నర్వ్స్ షుగర్ వల్ల. సో మనం వాటిని రెగ్యులర్ గా చెకప్, యాన్యువల్ చెకప్స్ కి వెళ్తూ ఉండాలి. కొంతమంది పేషెంట్స్ ఎలా ఉంటారంటే అసలు మనకి షుగర్ ఎప్పటి నుంచి అటాక్ అయిందో కూడా ఐడియా ఉండదు. అవును, అదొక నెగ్లెన్స్ బాగా చేస్తారు. షుగర్, నీకు షుగర్ ఉంది అంటే ఓకే, నాకు డాక్టర్ ఇప్పుడే చెప్పారు కాబట్టి ఈ రోజు నుంచి నాకు షుగర్ ఉంది అన్న కాన్సెప్ట్ లో వెళ్తారు. అలాంటి పేషెంట్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ మేము 3 months యావరేజ్ చూసి దాన్ని బట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి దాన్ని బట్టి మనం ఆహార నియమాలు ఏమేమి పాటించాలి. యాజ్ వెల్ 70% డైట్ తోనే ఉంటుందండి షుగర్ కి. 30% వచ్చేసి మెడికేషన్ అది ఉంటుంది. సో 70% డైట్ ఫాలో అయ్యి 30% మెడికేషన్ అనేది మనం ఫాలో అయితే ఆటోమేటిక్ గా షుగర్ అనేది మనము తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ లేని వాళ్ళకి నిర్మూలించడానికి మేము ప్రివెన్షన్ టిప్స్ కూడా ఇస్తాము. ఇంకోటి మేడం, చాలా వరకు ఫ్రెండ్షిప్ లో ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఫన్నీగా యూరిన్ సమస్య, నీకు ఏమైనా షుగర్ ఉందా, ఊకే పోయి వస్తా ఉంటాం అని చెప్పి ఒక మాట అంటారు. నిజంగా షుగర్ ఉన్న పర్సన్స్ కి యూరిన్ అనేది చాలా ఇబ్బందికరమైందేనా? యూరిన్ ఎక్కువగా నడవటం అనేది జరుగుతుంది షుగర్ ఉన్న పర్సన్స్ కి.
కాకపోతే ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా కొంతమందికి ఎక్కువ పాస్ అవడం జరుగుతుంది. యాజ్ వెల్ ప్రాస్టేట్ గ్రంథి అనేది ఉంటుంది. ప్రాస్టేట్ గ్రంథి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా యూరిన్ రావడం అనేది జరుగుతుంది. సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి దానికి యూరిన్ ఎక్కువ అవడానికి. సో మనం కేవలం షుగర్ వల్లే అని అనుకోవడానికి లేదు, బట్ షుగర్ ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. అంటే ఇంకోటి ఏంటంటే మేడం, ఒకప్పట్లో మాక్సిమం ఇంత టెక్నాలజీ రాకముందు నీకు షుగర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే నువ్వు అక్కడ యూరిన్ పోసిరా, షుగర్ ఉంటే చీమలు వస్తాయి అనేది ఒకటి ఉంటుంది. అది వాస్తవమే అంటారా? అది వాస్తవము కాదండి. అట్లా కొంచెం ఏంటంటే మనం అవేర్నెస్ అనేది కొంతమందికి ఏంటంటే అందులో షుగర్ వచ్చేసి చీమలు వచ్చేస్తాయేమో అని అది ఉంటుంది కానీ బట్ అది వాస్తవం అయితే కాదు. జనరల్ గా యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా షుగర్ కనిపిస్తుంది కొంతమందికి. సో కేవలము దాన్ని బట్టి మనము అసెస్ చేయడానికి లేదు. సో స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది ఎఫెక్ట్ అనేది స్లోగా చూపెడుతుంది. చాలా కొంతమందికి ర్యాపిడ్ గా 600-700 షుగర్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు మా దగ్గరికి. 750 షుగర్ ఉన్న వాళ్ళని కూడా మేము ట్రీట్ చేసాం. చిన్న చిన్న పిల్లలు కూడా 750 షుగర్ తో అడ్మిట్ అయ్యారు మా దగ్గర. సో మేము అన్ని రకాల షుగర్స్ ని ట్రీట్మెంట్ అనేది ఇస్తాం మన దగ్గర. సో ఇంకో టాపిక్ వచ్చేసి మేడం, థైరాయిడ్. ఈ థైరాయిడ్ అనేది ఈ మధ్య ఎవరికి చూసినా కానీ నాకు థైరాయిడ్ ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నవారు అంటే బాగున్నా ఎట్లనో, ఎలా ఉన్నవారు అంటే నాకు థైరాయిడ్ ఉంది అన్నట్టు కామన్ అయిపోయింది. అసలు ఈ థైరాయిడ్ ఇంత విత్ ఇన్ షార్ట్ టైంలో చాలా మందికి అటాక్ కావడానికి కారణం ఏంది? మెయిన్లీ ఫిమేల్స్ కి, లేడీస్ కి ఎక్కువ మోస్ట్ కామన్ అండి థైరాయిడ్ డిసీజ్ అనేది. ఎందుకంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్, డైటరీ హ్యాబిట్స్, యాజ్ వెల్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా థైరాయిడ్ వస్తుంది. యాజ్ వెల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. 40% మంది షుగర్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ వస్తుంది, 40% మంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ అనేది మనం షుగర్ ఎట్లానో మనకి థైరాయిడ్ కూడా అంతే, టిప్ టు టో అన్ని ఎఫెక్ట్ అవుతాయి. బేసికలీ మనం చేయాల్సింది ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది, థైరాయిడ్ వల్ల రక్తం విరిగిపోవడం, కాల్షియం తగ్గిపోవడం, కొలెస్ట్రాల్ పెరగడం, విటమిన్స్ విరిగిపోవడం, ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ తో వస్తారు మన దగ్గరకు వచ్చేవాళ్ళు. సో వాళ్ళ ఈ ఇబ్బందులు అన్ని మనం తెలుసుకొని దాన్ని బట్టి ఫర్దర్ మనము ముందు దానికి ట్రీట్మెంట్ అది ఇచ్చి దాన్ని బట్టి మనం టిప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మోస్ట్లీ ప్రెగ్నెన్సీ లేడీస్ కి థైరాయిడ్ అనేది చాలా ఎక్కువ వరకు వస్తుంది అని అంటారు. ఆ ప్రెగ్నెన్సీ లేడీస్ కి ఎందుకు అంతగానో అటాక్ కావడానికి కారణం థైరాయిడ్? హార్మోన్ రిలీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది జనరల్ గా ప్రెగ్నెన్సీస్ లో. అండ్ డిమాండ్, ఇప్పుడు మనకి బాడీ తీసుకోవాల్సిన ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోయినా, మదర్ ఇంటేక్ సరిగ్గా లేకపోయినా అట్లా మనకి మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మనం ఏం చేస్తామంటే దాన్ని తగ్గట్టు డోస్ అడ్జస్ట్మెంట్స్ అవి చేస్తాం. ఈ థైరాయిడ్ అనేది జెనెటిక్ ప్రాబ్లమ్ ఏనా మేడం? అంటే జెనెటిక్ గా ఉంటుంది. యాజ్ వెల్ ఆటో ఇమ్యూన్ అంటే ఇప్పుడు రోగనిరోధక శక్తి తగ్గి మన థైరాయిడ్ మనకే శత్రువులాగా పనిచేస్తుంది అనమాట. సో దాన్ని ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటారు. అది కూడా ఉంటుంది మేడం. మోస్ట్లీ ఇప్పుడు ఈ థైరాయిడ్ ఇష్యూ వల్లనే కూడా చాలా వరకు కొంతమంది ఇప్పుడు ఈ జనరేషన్ లో మెచ్యూర్ అయిన ఫిమేల్ కానీ లేదంటే లేడీస్ కానీ చాలా వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఈ జనరేషన్ లో చాలా ఎక్కువ అయ్యాయి. దానికి గల కారణం ఏంటంటారు? థైరాయిడ్ అనేది డైరెక్ట్ మనకి HPA యాక్సిస్ అని ఉంటుందండి. సో ఆ యాక్సిస్ ఎఫెక్ట్ చేయడం వల్ల మనకి మెన్సెస్ టైంలో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ సరిగా రిలీజ్ అవ్వవు అనమాట. రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి మెన్సెస్ డిలే అవ్వడము, లేకపోతే సరిగా రాకపోవటము. చాలా మంది గర్ల్స్ కి నేను చూస్తున్నారు రెగ్యులర్ కేసెస్ లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అసలు కొంతమందికి మెచ్యూరిటీ అనేది కూడా చాలా ఓల్డ్ ఏజ్ అంటే 18-19 years వరకు కూడా మెచ్యూర్ అవ్వకుండా చాలా మంది అమ్మాయిలు మన దగ్గరకు వచ్చారు. సో ఈ కేసెస్ అన్నిట్లో కూడా థైరాయిడ్ అనేది ఒక మెయిన్ రీజన్ గా మనం చూసాం. అది కాకుండా ఇంకోటి PCOD, దాని వల్ల PCOS అని కూడా ఉంటుంది. ఈ PCOD కి PCOS కి డిఫరెన్స్ ఏంటంటారు? PCOD మెయిన్ గా మనకి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో మనకి ఏంటంటే మెన్సెస్ సరిగా రాకపోవడము, ఫేషియల్ హెయిర్ ఇంక్రీజ్ అవడము లేడీస్ లో, యాజ్ వెల్ వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉండటము, అండ్ ఓవ్యులేషన్ అనేది సరిగా టైం టు టైం లేకపోవడము. బేసికల్లీ మనకు అండాశయంలో నీటి బుడగలు ఫామ్ అయితే మనం దాన్ని PCOS అంటాము. సో మనం ఈ PCODకి ఏం చేస్తాము అంటే రెగ్యులర్ గా ఆమెకి ఎట్లా ఉంది సైకిల్ అనేది ట్రాకింగ్ అనేది చేస్తాం. రెండోది హార్మోన్ అసెస్మెంట్ అనేది చేస్తాము. మూడోది లైఫ్ స్టైల్ అండ్ డైట్ అనేది ఎక్కువగా ప్రిఫరబుల్ గా చెప్తాము వాళ్ళకి. మెడిసిన్ వాటన్నిటికంటే మనకి లైఫ్ స్టైల్ అండ్ చేంజెస్, మనకి లైఫ్ స్టైల్లో ఎట్లా ఎంతవరకు మనం ఈ డిసీజెస్ ని ప్రివెంట్ చేయటం. సో మేడం మీరు అన్నట్టు ఇప్పుడు PCOD అది చాలా కామన్ అయిపోయింది. అసలు ఈ PCOD అనేది ఇప్పుడున్న జనరేషన్స్ కి ఎందుకు ఇంతగానో వ్యాప్తి చెందుతుంది? PCOD మెయిన్ రీజన్ ఏంటంటే అండి స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోయింది మన జనరేషన్ లో. రెండోది నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా ఉండటము, యాజ్ వెల్ ఒకే చోట కూర్చున్న చోట నుంచి లేవకపోవడము, మెయిన్ గా వ్యాయామం అనేది చేయకపోవడము,
అండ్ అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ జంక్ ఫుడ్ మెయిన్ గా మనకి చూస్తే జొమాటో, స్విగ్గీ ఇట్లా ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా మనకి 5 minutes లో ఇంటికే వస్తుంది. సో దాని ద్వారా బుక్ చేసుకోవడము, వచ్చిన తర్వాత అది వెంటనే అక్కడే కూర్చొని తింటాము, మళ్ళీ ఆ ర్యాపర్ కూడా అక్కడి నుంచి డస్ట్బిన్ లో వేయడానికి కూడా మనం కదలలేము అనమాట. సో అటువంటి వ్యాయామం తక్కువ ఉన్న లైఫ్ స్టైల్ మనం గడుపుతున్నాం కాబట్టి ఈ రోజు మనకి ఇన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి పెరగడం జరుగుతుంది. యాజ్ వెల్ యువతలో హార్ట్ అటాక్స్ గురించి ప్రతిదీ మనకి ఈ హార్ట్స్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి కొలెస్ట్రాల్ పెరగడం, చిన్న వయసులోనే పిల్లలకి హార్ట్ స్ట్రోక్స్ రావడం, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్ ఇదేనండి. సో చిన్న పిల్లల్లో ఇప్పుడు రీసెంట్ గా ఒక డాక్టర్ని కూడా ఇదే క్వశ్చన్ అడిగాను మేడం. సో చిన్న పిల్లల్లో మేజర్లీ పెద్దవాళ్ళకంటే మోస్ట్లీ ఏదో ప్రెజర్ వల్లనో ఏదో టెన్షన్స్ వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల హార్ట్ అటాక్స్ రావడం కామన్. ఈ చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్స్ రావడం ఏంటి అనేది ఈ రీసెంట్ గా స్టార్ట్ అయినది. ఇది ఎందుకంటారు చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్? కొంతమందికి ఎర్థిమియాస్ అని ఉంటాయండి, మామూలు హార్ట్ డిస్టర్బెన్సెస్ చిన్నప్పుడు మనం కనుక్కునే వాళ్ళు ఉంటారు. రెండోది వచ్చేసి ఓవర్ స్ట్రెస్, ఎక్కువ టైమింగ్స్, వాళ్ళకి వాళ్ళ వయసు మించి ఎక్కువ ఒత్తిడి చేయడము. ఇప్పుడు చూస్తే మీరు స్టడీ అవర్స్ తెలుసు కదా మీకు ఎట్లా ఉంటదని. సో ఆ స్టడీ అవర్స్ అదేమంటే పిల్లలు చదువుకోవాలి అని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువైపోయి కూడా చాలా మంది స్ట్రెస్ వల్ల కూడా అట్లా వచ్చేస్తుంది. న్యాచురల్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి అన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ ప్రెజర్ అనేది నా పిల్లగాడికి ర్యాంక్స్ రావాలి అని చెప్పి వీళ్ళు తప్ప, లేదంటే ఎడ్యుకేషన్స్ కి నా స్కూల్ కి ర్యాంక్స్ రావాలనుకున్న మేనేజ్మెంట్ తప్ప ఈ ప్రెజర్ అనేది? యాక్చువల్లీ చెప్పాలి అంటే అది మన పేరెంట్స్ మన పిల్లలతో మాట్లాడి తీసుకోవాల్సిన డెసిషన్ అండి. అది ఫస్ట్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందనేది తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని బట్టి మనం అసెస్ చేసి మన పిల్లోడిని మనం అందులో చేర్పించాలి. మనం ఏంటంటే మన ఇష్టాన్ని మన పిల్లల మీద రుద్దకూడదు, అది ఇంపార్టెంట్. రెండోది ప్యాషన్. మెయిన్ గా ఏంటంటే మనకి కొంతమందికి యాక్టింగ్ ఇష్టం ఉంటది, కొంతమందికి డాన్సింగ్ ఇష్టం ఉంటది, కొంతమందికి మెడిసిన్ ఇష్టం ఉంటది, కొంతమందికి లాయర్ అవ్వాలని ఉంటది. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది ఇష్టం ఉంటే అది ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయాలి యూత్ కి. అంతేగాని మనము రుద్దడం వల్ల అయితే ఇట్లా స్ట్రెస్ వల్ల పిల్లలు ఇంకా ఎఫెక్ట్ అవడమే జరుగుతుంది. ఈ ఏజ్ తో సంబంధం లేకుండా లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడానికి ఇది కూడా, ఒత్తిడి కూడా మెయిన్ కారణం యూత్ లో. అట్లాంటి పేరెంట్స్ కి నువ్వు చదివితేనే ఇంట్లో ఉండు, చదవకపోతే అసలు నువ్వు తిండి కూడా తినకనుకున్న పేరెంట్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నావు? అది బేసికల్లీ అండి, ఇప్పుడు లైఫ్ అనేది చాలా చిన్నది. సో వాళ్ళు ఏదైతే ఇష్టపడుతున్నారో అది ఇవ్వడానికి ట్రై చేయండి. కంపారిజన్స్ అంటే పక్కనింటి వాళ్ళు డాక్టర్లు అయ్యారు, పక్కనింటి వాళ్ళు లాయర్లు అయ్యారు, నువ్వు కూడా అది అవ్వాలి అని మాత్రం అసలు ఎవరి లైఫ్ ఎవరితో కంపారిజన్ అనేది ఉండదండి. సో ఎవరి లైఫ్ వాళ్ళది. సో యువర్ జర్నీ ఈజ్ యువర్స్, not someone else's. So try to be more compassionate towards your children and don't be like don't act like you know everything in the world and don't make people feel bad about it. మీ పిల్లలు మీ స్ట్రెస్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు. సో పేరెంట్స్ కొంచెం కంట్రోల్ చేసుకొని పిల్లలకి కౌన్సిలింగ్ సెషన్స్ వాటికి వెళ్తే ఆటోమేటిక్ గా మనం ఈ ప్రాబ్లమ్ ని అధిగమించడం జరుగుతుంది. చాలా వరకు ఇప్పుడు మన కావ్య హాస్పిటల్లో క్రిటికల్ కేర్ కూడా ఉంది. చాలా వరకు సూసైడ్ కేర్స్ కూడా మీ దాకా వచ్చుండే. అసలు ఈ విషయాన్ని కూడా సూసైడ్ చేసుకుంటారా అన్న ఒక కేసు ఏమైనా మీ కాడికి వచ్చిందా? ఉంటాయండి, కాకపోతే ఏంటంటే రీజన్స్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మేజర్ గా మనం చూస్తే ఇండియాలో 10 members లో ఒక 7 members కి డిప్రెషన్ ఉంటుంది. కానీ ఎంతమంది చెప్పుకుంటున్నాం? మనం అంతా లోపలే కదా ఉంచుకునేది. అందరూ ఎవరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఇప్పుడు నాకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఇప్పుడు అది ఒక స్టిగ్మా. అంటే మనం దాన్ని ఎట్లా అంటే షుగర్ ఉన్నదని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడుతున్నాం. ఇక మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే చెప్తారా? అస్సలు. డిప్రెషన్ అనేది మోస్ట్ కామన్ ఇండియాలో. యాంగ్జైటీ, చాలా మందికి యాంగ్జైటీ ఉంటది. చాలా మందికి వర్క్ స్ట్రెస్ వల్ల చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. పొద్దున్నే లేవడం నరకం ఉంటది వాళ్ళకి, మళ్ళీ నైట్ నిద్ర పట్టదు. ఇట్లా డిఫరెంట్ సిమ్టమ్స్ తో ఉంటారు యూత్. మెయిన్ గా నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి చాలా ఉంటది డిప్రెషన్. నా దగ్గరికి రెగ్యులర్ గా వచ్చే పేషెంట్స్ లో 10 మంది ఉంటది డిప్రెషన్ తో. బట్ మనం ఏంటంటే రెగ్యులర్ కౌన్సిలింగ్ తీసుకుంటా ఉండాలి. మనం నెక్స్ట్ సెల్ఫ్ కౌన్సిలింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదన్నా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చింది, మనం ఏం చేయగలం, దాని గురించి మనం ఎట్లా దాన్ని రెక్టిఫై చేసుకోగలం, ఒకవేళ మన వల్ల అవుతుందా, లేకపోతే మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకుందామా. మీకు ఫ్రెండ్స్ అవైలబుల్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ లో చెప్పుకోలేని మీ ఫ్రెండ్స్, సిబ్లింగ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. కాబట్టి స్పీక్ అవుట్, మీరు బయట మాట్లాడితేనే మనం ఈ డిప్రెషన్ అనేది అధిగమించగలం. సూసైడ్స్ లో మోస్ట్ కామన్ ఇండియాలో డిప్రెషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇప్పుడు డిప్రెషన్ ఎలా అయిపోయిందంటే
నా పక్కనోడు ఆఖరికి చెప్పులు కూడా కంపారిజన్. అవును, వాడు మంచి చెప్పులు వేసుకుంటూ నాకు నార్మల్ బాటా చెప్పులు ఉన్నాయని చెప్పి అది కూడా డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నారు. సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ డెఫిషియన్సీ వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు. అట్లా చాలా మంది లైఫ్స్ లూజ్ చేసుకున్నారు. మంచి అన్ని అవార్డ్స్ విన్ అయ్యి అంత టాలెంటెడ్ పీపుల్ కూడా చాలా మంది డిప్రెషన్ కి చనిపోవడం జరిగింది. మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఎవరికి చెప్పుకోలేము అది ఉందని. అది సొసైటీ ఒక స్టిగ్మా లాగా తయారు చేసింది. సో ఇంకోటి మేడం, ఇప్పుడు మాక్సిమం చాలా వరకు కూడా ఫేస్ చేసేది బీపీ. ఏమనంటే చాలు నాకు హై బీపీ లేకపోద్దు అని అంటారు, లేదు అంటే నాకు లో బీపీ అని నీరసం పడేటోడు ఉంటాడు, నాకు హై బీపీ అని రెచ్చిపోయేటోడు ఉంటాడు. అసలు ఈ హై బీపీకి లో బీపీకి డిఫరెన్స్ ఏంది? హై బీపీ అంటే మనకి బీపీ ఎప్పుడైతే 120/80 120 సిస్టాలిక్ డయాస్టాలిక్ 80 mmHg పైన ఉంటుందో దాన్ని హై బీపీ అంటాం. లో బీపీ వచ్చేసి నార్మల్ గా మనకి 110/70 తగ్గు ఉన్నదాన్ని లో బీపీ కింద పరిగణనలో తీసుకుంటాం. హై బీపీ ఎంత డేంజరస్, లో బీపీ అంతకంటే డేంజరస్. అంటే ఇప్పుడు ఎలా అంటే మేడం, ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరుగుతుంది అనుకోండి, వాడిని ఎందుకు అట్లా కొట్టినట్టు నాకు బీపీ లేసింది కొట్టినా అంటారు. అసలు ఈ బీపీతో ఒక పర్సన్ అటాక్ చేయడము మీరు చెప్పింది రెండు ఒకటేనా? కాదు, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు అది యాంగర్ ఇష్యూస్ కింద వెళ్తుంది. సో మనము ఒకళ్ళని కొట్టాము అది అనేది మన బాడీ రెస్పాన్స్ అది. బట్ బీపీ అనేది ఇంటర్నల్ గా మన బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవడం వల్ల వచ్చేది అనమాట. మన బ్లడ్ ఫ్లో మన ఆర్టరీస్ లో ఇంక్రీజ్ అయితే వచ్చేది బ్లడ్ ప్రెషర్. ఎందుకంటే మోస్ట్లీ సినిమాలలో కానీ ఫ్రెండ్స్ కానీ నాకు బీపీ లేసింది అందుకే కొట్టినా, లేదంటే నాకు బీపీ లేకపోద్దు అని కామన్ వర్డ్స్ వాడతారు. అవును, బట్ అది ఇది డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. అది ఎమోషన్. వాట్ యూఆర్ టెల్లింగ్ ఈజ్ ఎమోషన్. ఆ టైంలో ఫ్లక్చుయేషన్స్ కొంతమందికి వస్తాయి. కాకపోతే ఏంటంటే యాంగర్ ఇష్యూస్, యాంగర్ మేనేజ్మెంట్ అనేది ఈ మధ్య యువతలో అసలు ఉండట్లేదు. చిన్న దానికి కూడా కోపం రావడం, విసుగు రావడం, ఏ చిన్న విషయం చెప్పినా కూడా వాళ్ళు తీసుకోలేకపోవడం, యాక్సెప్టెన్స్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్. సో ఇప్పుడు హై బీపీ ఉన్న పర్సన్ హై బీపీని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? హై బీపీ కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం మెయిన్ గా ఉప్పు తీసుకోవడం అనేది తగ్గించాలి. సాల్ట్ వచ్చేసి మనం మజ్జిగలో, పెరుగన్నంలో రెగ్యులర్ గా సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గించేస్తే చాలా వరకు బెటర్. అండ్ వాకింగ్, రెగ్యులర్ గా 45 minutes వాకింగ్ చేయాలి. అండ్ మనం స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ అట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉండటం మంచిది. అండ్ రెగ్యులర్ గా మెడిటేషన్ అనేది చేయాలి. నేనైతే ఒక 1/2 hour మెడిటేషన్ చేయమని చెప్తాను ప్రతి ఒక్కళ్ళకి. సో ఇప్పుడు మీరు అన్నట్టు సాల్ట్ అంటారు మేడం, సాల్ట్ ఓవర్ గా తీసుకుంటే బీపీ అనేది వస్తుందా? సాల్ట్ ఓవర్ గా తీసుకోవడం కంటే ఇప్పుడు మన జెనెటిక్ హిస్టరీ ఒకటి ఇంపార్టెంట్. సాల్ట్ more than 4 grams per day వచ్చేసి మనకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చాలా వరకు కూడా కొంతమంది మార్నింగ్ మొత్తం హెవీగా వర్క్ చేసి వస్తారు, నైట్ చాలా హెవీగా తింటారు, మంచిగా ఒక పెరుగన్నం ప్లస్ ఇంకా మన కారము, పచ్చి కారంతో తినే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఎటువంటి ఇష్యూ రావట్లేదు. ఇప్పుడు ఈ మధ్య మనం జస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పోయి తినోసి వస్తే అడ్డం పడుతున్నాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు మన బాడీ తత్వం అనేది మన ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్. రెండోది మనం డైట్ వచ్చేసి కరెక్ట్ గా 2 hours కి తీసుకోవాలండి. మనం ఏ వర్క్ చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఇప్పుడు మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ లేదా కొంతమంది అన్నమే తింటారు, అలా తీసుకున్న 2 hours తర్వాత ఒక ఫ్రూట్ తింటాము, 1 o'clock కి లంచ్ చేయడము, మళ్ళీ 2 hours తర్వాత ఏదైనా ఫ్రూట్ తింటాము, స్నాక్స్ తీసుకోవడము, అట్లా 2 hours కి మన డైట్ మెయింటైన్ చేసుకుంటా వెళ్ళాలి. మార్నింగ్ తింటే ఒకేసారి నైట్ తింటాను ఇట్లాంటివి చేసి ఏమవుతుందంటే మన మెటబాలిజం డిస్టర్బ్ అయ్యి ఒకేసారి మన బాడీ మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. ఇంపాక్ట్ అంటే స్ట్రెస్ బాడీ తట్టుకోలేదు. ఇప్పుడు నేను రోజు 3 పూట్ల తినేవాడిని ఒక్కసారి 2 పూట్లకు వస్తే అది ఇప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అవుతాను, బాడీ కూడా అంతే రియాక్ట్ అవుద్ది. సో కొంతమంది ఎలా అంటే మేడం, సిచ్యువేషన్ తగ్గట్టు బాడీ అలవాటు చేసుకోవాలని ఒక కాన్సన్ట్రేషన్ తో నేను ఎక్కడికి పోయినా నాకు ఉండకపోవచ్చు. సపోజ్ మేము షూటింగ్కి వెళ్ళినాం, షూటింగ్ పోయినప్పుడు ఇప్పుడు తినడానికి ఉండకపోవచ్చు, నాకు ఆకలిస్తుంది, షూటింగ్ ఆపుకొని వచ్చేస్తా అన్న పరిస్థితులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు బాడీ మార్చుకోవాలి అంటే ఏం చేయాలి? అది మంచిదేనా? అసలు ఇట్లా 2 hours కి తినడం అనేది అలవాటు చేసుకోవాలి. సో మన ఈటింగ్ హ్యాబిట్స్ మారితే ఆటోమేటిక్ గా మన లైఫ్ స్టైల్ మారుతుంది. అండ్ మనకి షుగరు, బీపీ, థైరాయిడ్ ఏదైతే ఉందో, డిప్రెషన్, ఇట్లాంటి అన్ని కూడా తగ్గుతాయి. ఊబకాయం అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియాలో 100 మందిలో 80% మందికి ఊబకాయం ఉంటుంది. అది మనకు తెలీదు. మనం ఏమనుకుంటామంటే బాగానే ఉన్నాం కదా, మనకు హైట్ తగ్గ వెయిట్ ఉన్నాం అని అనుకుంటాం, కానీ చాలా మందికి ఊబకాయం ఉంటుంది. సో ఆ ఊబకాయం రావడానికి మెయిన్ రీజన్ మన ఈటింగ్ హ్యాబిట్స్. సో అందుకే అంటారు చాలా వరకు ఒక సామెత ఉంటుంది, వీడు ఎంత తిన్నా గానీ లావుగాడు, వీడు ఏం తినకపోయినా లావు అవుతాడు అంటారు. దానికి దేని వల్ల అంటారు? ఇది
అది మెటబాలిజం పూర్ ఉన్న వాళ్ళకి ఎంత తిన్నా వాళ్ళు లావ్ అవ్వరు. మెటబాలిజం అదే మెటబాలిజం పూర్ ఉన్న వాళ్ళకి మామూలు ఏం తినకపోయినా లావ్ అవుతారు. సో మెటబాలిజం ఎప్పుడైతే పూర్ గా ఉంటుందో బక్కగా ఉన్నాడు బక్కగే ఉంటాడు, లావుగా ఉన్నాడు లావే ఉంటాడు. మనం తినకపోయినా అంతే ఉంటాం, వాళ్ళు తిన్నా అంతే ఉంటారు. సో మనం ఏం చేయాలంటే దానికి కరెక్ట్ గా టైం టు టైం డైట్ మనం దీన్ని బ్రేక్ చేయాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఓకే. సో ఇంకోటి మేడం, ఓవర్ థింకింగ్. ఇందాక కూడా మీరు చెప్పారు ఓవర్ థింకింగ్ అని. ఈ ఓవర్ థింకింగ్ అనేది మనిషిలో డిఫాల్ట్ ప్రాబ్లమా లేదంటే హార్మోన్స్ ప్రాబ్లమా? హార్మోన్స్ ప్రాబ్లమ్, డిఫాల్ట్ ప్రాబ్లం. కొంతమందికి ఏంటంటే జన్యుపరంగా వస్తుంది అది, కొంతమందికి ఏంటంటే అసలు సిచ్యువేషన్స్ బట్టి వస్తుంది. ఎక్కువ రోజులు ఒకే ఒత్తిడిలో ఉన్న వాళ్ళు, అన్ని రకాల ఒత్తిడి, అన్ని సైడ్స్ నుంచి ఒత్తిడి ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా డిప్రెషన్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏదైనా కోల్పోయిన వాళ్ళకి, ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, లేదా ఏదైనా లవ్ అఫైర్ ఇట్లా ఉన్న వాళ్ళకి కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. కొంతమందికి అసలు రీజన్ లేకుండా వస్తుంది. రీజన్ లేకుండా ఉండేదాన్ని కూడా డిప్రెషన్ అంటారు. అది కూడా డిప్రెషన్ అన్నమాట. సో అది బేసికలీ ఏంటంటే డల్ మూడ్ అండ్ డిప్రెషన్ ఆర్ డిఫరెంట్. సో డిప్రెషన్ లో ఏంటంటే నువ్వేం చేస్తున్నావు అవతల అర్థం కాదు పాపం. సో మనం దాన్ని రాకుండా చూసుకోవాలి అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. ఓకే మేడం. సో ఇప్పుడున్న జనరేషన్ లో మేడం చాలా వరకు ఫెర్టిలిటీ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి నీటి బుడగలు వచ్చాయంట, లేదంటే ఏదో హెల్త్ ఇష్యూ ఉందంట అని చెప్పి అంటారు. అసలు ఈ నీటి బుడగలు అంటే ఏంటి? అసలు చాలా వరకు లేడీస్ ఈ ప్రాబ్లం ఫేస్ చేయడానికి కారణం ఏంటి? మెయిన్ గా నీటి బుడగలు అనేది మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందండి. ఋతుస్రావం టైంలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల లేడీస్ లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్, అండాశయంలో నీటి బుడగలు అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. సో అది ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మెన్సెస్ ఆటోమేటిక్ ఇర్రెగ్యులర్ గా రావడము. సో దాని తర్వాత ఏమవుతుంది, రెగ్యులర్ ఇప్పుడు 2 నెలలకి 3 నెలలకి ఒకసారి నార్మల్ గా మనకి మెన్సెస్ అనేది మంత్లీ వన్స్ వస్తుంది అనేది మనందరికీ తెలుసు. సో దాంట్లో ఏమవుతుంది అంటే 2 నెలలకి 3 నెలలకి, కొంతమందికి 6 months కూడా రాకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏం జరుగుతుందంటే రాను ఆ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువ అవడం వల్ల ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే పిల్లలు పుట్టే అవకాశం అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే మనకి ప్రతి మంత్ ఓవామ్ అనేది రిలీజ్ అవ్వాలి, అండము అనేది రిలీజ్ అయితేనే నెక్స్ట్ మనకి మళ్ళీ నెక్స్ట్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది స్టార్ట్ అవ్వటానికి కూడా మనకి ఈ పీసీఓడి ఉండటం వల్ల, అది లేట్ అవ్వడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఇన్ఫర్టిలిటీ వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్ పీసీఓఎస్ అన్నమాట. థైరాయిడ్ ప్రాబ్లం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట ఇన్ఫర్టిలిటీకి. సో వీటన్నిటికీ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, హార్మోన్స్ అన్ని చెక్ చేస్తాం. చెక్ చేసి దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్, స్కాన్ అవి చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కేవలం టాబ్లెట్స్ తో కాదు, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైట్. నేను 70% డిసీజెస్ క్యూర్ చేసేది అదే. టాబ్లెట్స్ అనేది 30% రోల్ ప్లే చేస్తాయి, బట్ మీ దగ్గరే ఉంటుంది సొల్యూషన్ అనేది. సో మేడం ఇంకొకటి, ఇప్పుడు ఈ హార్మోన్స్ వచ్చేసరికి చాలా వరకు లేడీస్ లలోనే హార్మోన్స్ ఇష్యూస్ చాలా వరకు ఉంటాయి. అసలు హార్మోన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? హార్మోన్స్ అనేవి మనకి హెచ్పిఏ యాక్సిస్ అని ఉంటది. సో హైపోథాలమస్ పిట్యూటరీ యాక్సిస్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ప్రొలాక్టిన్, అట్లా గ్రోత్ హార్మోన్, ఏసీటీహెచ్, అట్లా డిఫరెంట్ హార్మోన్స్ ఉంటాయి. థైరాయిడ్, ఇవన్నీ కూడా హార్మోన్స్. అండ్ కార్టిసాల్, కార్టికోస్టెరాయిడ్స్, గ్లూకోస్టెరాయిడ్స్, ఇట్లా డిఫరెంట్ హార్మోన్స్ అనేవి ఉంటాయి. సో మనం దాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడ మనకి డెఫిషియన్సీ వస్తుంది, మనం రోగి లక్షణాలని బట్టి ఏ హార్మోన్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు అనేది చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ ఇష్యూస్ వల్లనే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఉమెన్స్ కి వైట్ డిశ్చార్జ్ కావడం, ఇదంతా హార్మోన్స్. అవును, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు దాన్ని. సో దాని వల్ల కూడా ఎక్కువ గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ ఇట్లా ఫామ్ అయిన వాళ్ళకి ఇట్లా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా రావడం అది జరుగుతుంది. యాజ్ వెల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. అండ్ హైజీన్ సరిగ్గా లేకపోవడము, మెన్స్ట్రువల్ హైజీన్ లేని లేడీస్ కూడా ఇట్లా వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనకి 1 to 1 రిలేటెడ్ అనమాట. ఎట్లా అంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి మనకి డిసీజెస్ అనేవి వస్తున్నాయి. అండ్ మనం దాంతో పాటు మన పర్సనల్ హైజీన్ కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మెయిన్ గా లేడీస్ లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే బ్రెస్ట్ ప్రాబ్లం. బ్రెస్ట్ ఇష్యూస్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి. చాలా మంది చెప్పట్లేదు కానీ బ్రెస్ట్ లో సిస్ట్లతో చాలా మంది వస్తున్నారు.
సో ఎక్కువ మంది లేడీ డాక్టర్స్ దగ్గరికి, మనం జెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడి కూడా చాలా మంది వెళ్ళకపోవడం అది చేస్తున్నారు. కానీ అవుట్ రైట్ గా మీరు వెళ్ళి ఖచ్చితంగా మీ డాక్టర్, లేడీ డాక్టర్ ఎవరైనా ఉన్నా కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా అది కన్సల్ట్ అయితేనే తెలుస్తుంది మనకి. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న గడ్డలు కనిపించేసరికి అమ్మో నాకు క్యాన్సర్ వచ్చిందేమోనని చాలా మంది వస్తున్నారు. ఈ రోజుల్లో బాడీలో చిన్న గడ్డ అంటే క్యాన్సర్ గడ్డ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి వస్తున్నారు. సో ముందు అసలు అదేంటి అనేది మీరు సిగ్గుపడకుండా వచ్చి కన్సల్ట్ అయ్యి లేడీ డాక్టర్ దగ్గరకే వెళ్ళండి, కానీ కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మనకి ఏంటి పరిష్కారం అనేది తెలుస్తుంది, ఏది ప్రాబ్లం తెలుస్తుంది, పరిష్కారం ఏంటి అనేది కూడా తెలుస్తుంది. సో ఇంకోటి మేడం, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ థైరాయిడ్ ఇవన్నీ కూడా మన మెయింటెనెన్స్ ని బట్టి ఉంటుంది. కొంతమంది వచ్చేసరికి ఓసిడి ఏమనంటే చాలు నాకు ఓసిడి ఉంది, నాకు కొంచెం దూరంగా ఉండు, లేదంటే ఆఖరికి ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిపోయిందంటే చిన్న వాళ్ళకి పుట్టిన ఒక బాబు సపోజ్ వాష్రూమ్కి వెళ్ళినా బాత్రూమ్ పోయినా కానీ దాన్ని తీయడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్కి. ఏమనంటే సింపుల్ వర్డ్ ఓసిడి. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓసిడి అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అన్నమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెంటల్ ఇష్యూస్ అన్నమాట. అది కూడా మెంటల్ ఇష్యూనే. ఓకే. సో బేసికలీ కేవలం మనకి క్లీన్లీనెస్ కాదు, ఇప్పుడు కొంతమందికి దుమ్ము ఎక్కడైనా కనిపిస్తే కదా తుడుస్తూనే ఉంటారు, ఇక చేసిన పని చేస్తూనే ఉంటారు, కడుగుతూనే ఉంటారు. ఒక 4-5 సార్లు అది కడిగిందే కడుగుతారు. సో అది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ ఓసిడి. కొంతమందికి రిపీటెడ్ థాట్స్ వస్తాయి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి, సపోజ్ నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి, నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి, నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి 10 నిమిషాల్లో 100 సార్లు అనుకుంటాడు ఆ మనిషి. అది ఓసిడి. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి దానికి. సో మనం ఏంటంటే అది ఎట్లా ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి. చెప్పిందే చెప్తుంటారు కొంతమంది, చెప్పిందే చెప్తారు. అసలు ఇక మనం విసుగొచ్చి ఎందుకురా బాబు వీడు చెప్తున్నాడు అనుకుంటాం. అది చెప్పింది చెప్పడం కూడా వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఓసిడి. ఓసిడి నస అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఓసిడి. సో ఇవన్నీ మనం చిన్న చిన్నవి కానీ ఐడెంటిఫై చేయగలగాలి. మనకేంటంటే అవేర్నెస్ ఉండదు. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే మెయిన్ అవేర్నెస్ లేదు, అవగాహన అనేది కల్పించట్లేదు ఎవరు. అసలు ప్రీవియస్ లో ఇంతకు ముందు చూసుకుంటే మేడం అసలు ఈ ఓసిడీలు అంటే తెలియదు, ఈ థైరాయిడ్లు అంటే తెలియదు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక 10 మంది పిల్లల్ని కన్నా కానీ మంచి యాక్టివ్గా ఉండేటోళ్ళు. అసలు ఇప్పుడు ఎందుకు ఏమనంటే నాకు ఓసిడి ఉంది, నాకు థైరాయిడ్ ఉంది, ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఇవన్నీ. అవును. అసలు ఈ ఓసిడి ఉన్న వాళ్ళకి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సో ఓసిడి ఉన్న వాళ్ళకి ఏంటంటే మెయిన్ గా మీరు హెల్ప్ అనేది తీసుకోండి. ఎందుకంటే అది ఒక మెంటల్ ఇష్యూ. సో మనం దాన్ని అడ్రస్ చేయాలి. మెంటల్ ఇష్యూ అంటే నాకు మెంటల్ ఉంది అంటున్నారు డాక్టర్ గారు అనుకోవడం కాదు, అసలు అదొక ఇష్యూ కాబట్టి మనం దాన్ని సార్ట్అవుట్ చేయాలి. ప్రాబ్లం ఉన్నప్పుడే కదా మనం దాన్ని సొల్యూషన్ ఎత్తగాలి. సో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, మీ డాక్టర్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే ఆ డాక్టర్ దాన్ని చెప్పిన దాన్ని బట్టి కౌన్సిలింగ్ ఇవ్వడమో లేకపోతే టాబ్లెట్ స్టార్ట్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు. మనం దాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. కానీ అది మాత్రం ఖచ్చితంగా ఒక ఇష్యూ. మీరు దాన్ని ఖచ్చితంగా నోటీస్ చేసుకోవాలి. ముందు నోటీస్ చేసుకుంటే తర్వాత మనం ఇంకా సివియర్ ఫార్మ్స్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్లకుండా ముందే మనకి మెంటల్ ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా మనం కాపాడుకోవడంలో ప్రివెన్షన్ ఉండాలి. అంటే మనం ఇవన్నీ కూడా టిప్స్ తీసుకుని దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. సో ఓసిడి వల్ల డిప్రెషన్ కూడా ఉంటుందా మేడం? వస్తుంది. ఓసిడి వచ్చిన వాళ్ళకి డిప్రెషన్, మేజర్ డిప్రెషన్ లోకి వెళ్తారు వాళ్ళు. అంటే ఇప్పటి వరకు కూడా ఓసిడి అంటే జనాలకు తెలిసింది ఒకటే, క్లీనింగ్. ఇన్ని వర్షన్స్ అనేది తెలీదు. అవును. సో ఓసిడి గురించి సరిగ్గా అవగాహన లేదైతే. లేదు. సో ఇంకోటి మేడం, ఓసిడికి కౌన్సిలింగ్ ఒకటే మార్గమా, ట్రీట్మెంట్ ఉంటుంది? ట్రీట్మెంట్ కూడా ఉంటుంది దానికి. కౌన్సిలింగ్ మాక్సిమం మనము కౌన్సిలింగ్, సైకలాజికల్ కౌన్సిలింగ్, అది సైకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వడం, రెగ్యులర్ గా కౌన్సిలింగ్ తీసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా మనకి సెట్ అవుతుంది. రెండోది వచ్చేసి కొంతమందికి పాస్ట్ ట్రామాస్ అంటే ప్రీవియస్ జరిగిపోయిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల కూడా ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా మనము రెక్టిఫై చేసుకుంటా వెళ్ళాలి. రెక్టిఫై చేసుకుంటూ వెళ్తేనే మనము తొందరగా వీటికి మేజర్ ఇష్యూస్కి వెళ్లకుండా మనం బయటపడగలం. ఓకే. అంటే మేడం ఇప్పుడు కావ్య హాస్పిటల్ పెట్టి 3 years అవుతుంది. సో రీసెంట్ కూడా బిజినెస్ మింట్ అవార్డు కూడా విన్ అయ్యారు. సో బిజినెస్ మింట్ కూడా విన్ అయ్యారు. సో ఆ టైంలో ఎంత పెద్ద అచీవ్మెంట్ జరిగింది, ఇప్పుడు మీకు ఏమనిపించింది? అంటే మన ఎఫర్ట్స్, హార్డ్ వర్క్, ఇప్పుడు మేనేజ్మెంట్ కానీ మా స్టాఫ్ కానీ అందరూ మన పేషెంట్స్ ని మంచిగా రిసీవ్ చేసుకొని క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ అతి తక్కువ ధరలో మేము ప్రొవైడ్ చేస్తున్నందుకు మాకు 24/7 అవైలబుల్ ఉంటామండి మేము. ఇది కూడా మేము క్లియర్ గా చెప్దాం అనుకుంటున్నాం.
మేజర్ గా సండేస్ ఉంటారా లేదా అని కూడా మాకు ఎన్ని ఫోన్స్ వస్తాయో. 24/7 ఉంటాం మేము. 24/7 డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు, స్టాఫ్ కూడా అవైలబుల్ ఉంటారు. సో మెయిన్ గా మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ అందరూ కూడా మేమంతా ఒక టీమ్ లాగా వర్క్ చేయడం వల్లే మనకి ఇంత పేరు అనేది వచ్చింది. రెండోది పేషెంట్స్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఉభయ ఖమ్మం జిల్లాల నుంచే కాకుండా అన్ని ప్రదేశాల నుంచి వచ్చారు పేషెంట్స్. చాలా వరకు కూడా కావ్య హాస్పిటల్ ఓపీ తీసుకోవాలంటే వన్ డే ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి, అంత ఫ్లోటింగ్ ఉంటుంది అన్నారు. విలేజ్ లెవెల్లో చూసుకున్నా గానీ మంచి ఐడెంటిఫికేషన్ ఉంది కావ్య హాస్పిటల్ కి. సో ఇంత నేమ్ తెచ్చుకున్నారు అని అంటే మీరు ఎంత కష్టపడి ఉంటారు? అవునండి, ఓకే, ఖచ్చితంగా మేము అందరం కలిసి కష్టపడి సాధించింది ఇదన్నమాట. అంటే ఒక హాస్పిటల్ పెట్టాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది మేడం మీకు? హాస్పిటల్ పెట్టాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. డాక్టర్ ఎట్లా అవ్వాలనుకున్నాను, హాస్పిటల్ కూడా పెట్టాలనుకున్నాను. సో ఇప్పుడు నాకు కరెక్ట్ గా కోర్సెస్ అన్ని కంప్లీట్ అయ్యి వెంటనే ఇంకా స్టార్ట్ చేయడం. మెయిన్లీ సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరు? మా మదర్ ప్రసూన పారుపల్లి, మా ఫాదర్ రవీందర్ యాలముడి అండ్ ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు నాకు. సో వాళ్ళు లేకపోతే అసలు నేను లేననే చెప్పాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మన కావ్య హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు వర్క్ చేశారు కాబట్టి మేము ఈ రోజు ఇట్లా ఉన్నాం అన్నమాట. సో అందరూ కూడా టీం వర్క్ అనేది ఉంది మా దగ్గర. సో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మేము ఈ 3rd వసంతంలోకి అడుగు పెడుతున్నాం. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు మాక్సిమం 100 years వరకు మీరు మా ఖమ్మం ప్రజలకి 100% సర్వీస్ అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేడం, మీరు ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ కావ్య హాస్పిటల్ రన్ చేస్తున్నారు కదా, ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ మీద చాలా వరకు సపోర్టెడ్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది నెగిటివ్ పర్సన్స్ ఉంటారు. సపోర్టెడ్ పర్సన్స్ ఎప్పుడు మన ఎమ్మటే ఉంటారు, నెగిటివ్ పర్సన్స్ వీళ్ళకన్నా ఎక్కువ మన ఎమ్మటే ఉంటారు. సో ఈ నెగిటివ్ పర్సన్స్ మీద మీ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండేది? నెగిటివ్ పర్సన్స్ అంటే వాళ్ళ పర్సెప్షన్ అదండి, మనం మన పని చేసుకుంటూ వెళ్ళడమే. సో వాళ్ళు అట్లా ఆలోచించుకునే విధానం వాళ్ళది కరెక్ట్ గా లేకపోతే మనం ఏం చేయలేం కదా. అది పాజిటివ్ పర్సన్స్, వెల్ విషర్స్ ఎప్పుడు మనతోనే ఉంటారు. మనము మన పని కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఎవరు మన ఏం చేయలేరు. నెగిటివిటీ అనేది ఆటోమేటిక్ గా మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా ఉంటది. అది ఇంకా లేడీస్ లీడ్ చేసేదంటే ఇంకా ఎక్కువ ఉంటది. అసలు 100% అసలు ఇక వాళ్ళ పనులన్నీ మానుకొని ఫోకస్ మొత్తం ఉంటది. సో దాన్ని కూడా ఏంటంటే మనము పాజిటివ్ గానే తీసుకొని ముందుకు వెళ్తాము, స్పోర్టివ్ గా తీసుకుంటాను. సో ఖచ్చితంగా ఉన్నాయి, హార్డ్ టైమ్స్ కూడా ఉన్నాయి. అంటే మా వ్యూవర్స్ కోసం మీరు బాగా స్ట్రగుల్ అయిన నెగిటివ్ టాక్ గానీ నెగిటివ్ ఇంపాక్ట్ గానీ మా వ్యూవర్స్ కోసం ఒక్క షేర్ చేసుకోండి. హాస్పిటల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి ఉన్నాయి. చాలా హారిబుల్ మూమెంట్ అసలు ఈ నెగిటివ్ ఏంద్ర బాబు నాకు ఈ తలకాయ నొప్పి అన్న కాన్సెప్ట్ ఏదో ఒకటి ఉంటది కదా, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బట్ మేమేంటంటే దాన్ని పక్కకి తీసేస్తాం. మా వ్యూవర్స్ కోసం ఒక్కరు చెప్పండి మేడం, సక్సెస్ఫుల్ డాక్టర్ అని ఇంత స్ట్రగుల్ ఉందా అని. మా హాస్పిటల్ గురించి ఏంటంటే లొకేషన్ గురించి దూరంగా పెట్టింది హాస్పిటల్ అని కొంతమంది మాట్లాడుతుండే వాళ్ళు. బట్ అట్లేం లేదు, మా పేషెంట్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. అంతా బెస్ట్ డాక్టర్ ఉన్నప్పుడు ఒకప్పట్లో ఒక డాక్టర్ కోసం ఎట్ల బండ్లు కట్టుకుని ఊర్లు దాటి వచ్చిన రోజు. అవునవును, ఈ రోజుల్లో దూరం దగ్గరే ఉంది. ఒకటి విషయం ఏంటంటే నేను అందరికి చెప్పాలనుకుంది, మన వర్క్ మనం చేసుకుంటే ఖచ్చితంగా ఎవరు ఏం చేయలేరు ఎవరిని. మన వర్క్ మనం సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టి చేయాలి. మనం ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే పక్కన వాళ్ళు దాని మీద మన ఫోకస్ ఉంటది. మన గురించి మనం ఆలోచించుకుంటే మన ఎదుగుదల అనేది తొందరగా ఉంటుంది. అవును మేడం, ఇప్పుడు చూసుకుంటే ఈ జనరేషన్ కి మెచ్యూరిటీ అసలు అవుతేనేమో చాలా లాంగ్ ఏజ్ లో మెచ్యూర్ అవుతున్నారు, లేదంటే చాలా చిన్న ఏజ్ లో మెచ్యూర్ అవుతున్నారు. ఈ మెచ్యూరిటీ మధ్య ఈ ఇష్యూస్ రావడానికి కారణం ఏంటంటారు? మెయిన్ గా ఏంటంటే రక్తహీనత అనేది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అండి. చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికి రక్తహీనత అనేది ఉంటుంది. అండ్ డైట్ కరెక్ట్ గా తీసుకోపోవడం, మనకి డైట్ లో లోపాలు అందరికి ఉండటం వల్ల కూడా ఇట్లా రక్తహీనత అనేది వస్తుంది. మనం తీసుకునే వాటిలో ఐరన్ లెవెల్స్ తగ్గిన, ఇట్లా హెమోగ్లోబిన్ తొందరగా తగ్గిపోవడము, పండ్లు అనేది ఎక్కువ తీసుకోరు. మన ఇండియన్స్ లో వచ్చే ఉన్న గుణమే ఇదండి. మెయిన్ గా మనకి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అయితే రైసే కావాలి, మనకి కూర తక్కువ. ఇంట్లో తెచ్చిన పండ్లు అంతే ఉంటాయి, ఒక నెల తర్వాత గుళ్ళిపోయి బయట వేయడం తప్ప మనం తినమై అంతే. సో అది ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే ఫ్రూట్స్ అనేవి ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి మన డైట్ లో. అండ్ కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించాలి. సో ఎప్పుడైతే మనం ఫ్రూట్ ఇంటేక్ అనేది పెంచుతామో ఆటోమేటిక్ గా న్యూట్రిషన్ అనేది అందుతుంది. సో అప్పుడు మనకి రక్తహీనత సమస్యలు
తగ్గితే ఆటోమేటిక్ గా ఈ మెన్సెస్ అనేది కరెక్ట్ టైం కి మెచ్యూర్ అవడం జరుగుతుంది. పిల్లలు పుట్టడం కానీ, పిల్లలు పుట్టాక మళ్ళీ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలన్నా కూడా మనకి రక్తహీనతని మనం ముందే కరెక్ట్ చేసుకోవాలి. చాలా మంది బ్లడ్ ఎక్కించుకుంటున్నారు ఇప్పుడు. మేజర్ ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్, ఒకప్పుడు బ్లడ్ బ్యాంక్స్ నడిచేవి కాదు, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ కున్నంత డిమాండ్ దేనికి లేదు. మేజర్ ఎందుకు అంటే మన డైట్ అనేది కరెక్ట్ తీసుకోవట్లేదు. తింటాము అని చెప్తాం కానీ మనము కరెక్ట్ పాటించకపోవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో ఇంకోటి మేడం, చాలా జనరల్ గా ఒక కామన్ పర్సన్స్ కి చాలా వరకు ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది. ఒక టీవీ ఒక ఛానల్లో చూస్తేనేమో సద్దన్నం తినొద్దు, దాని మీద క్రిములు ఉంటాయని, ఇంకో దాంట్లో చూసినా సద్దన్నమే హెల్త్ కి మంచిదా అంటారు. అసలు ఏది బెటర్ దీంట్లో? అప్పటికప్పుడు వండిన అన్నం తింటాం బెటరా, సద్దన్నం తింటాం బెటరా? ఎప్పటికప్పుడు వండుకుని తింటాం బెటర్ అండి. ఫ్రెష్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్ ఫస్ట్. రెండోది, మీరు తినేది కరెక్ట్ పద్ధతిలో తినండి చాలు. మనం డైట్లకు వెళ్ళొద్దు, మనం ఊబకాయ ఉందని చెప్పి తినకుండా ఉండొద్దు, ఇవన్నీ చేయొద్దు. తినేది 2 hours గ్యాప్ ఇచ్చి తినండి. మేడం, ఇప్పుడు మోస్ట్లీ చాలా వరకు కూడా ఒక చలికాలము లేదంటే ఒక ఎండాకాలము వానాకాలం వచ్చింది అనుకోండి, జలుబు రాగానే దగ్గు రాగానే ఏంద్ర అట్లున్నావు అంటే వాతావరణం మారింది జ్వరం వచ్చింది అంటారు. నిజంగా వాతావరణం మారబట్టి జ్వరాలు వస్తాయా? వాతావరణం మారటం అంటే మనకి సీజనల్ వేరియేషన్ ఉంటుంది. సీజనల్ అంటే ఇప్పుడు కొంతమందికి చలికాలం వస్తే ఆస్తమా అటాక్స్ రావడం, కొంతమందికి ఎలర్జీ అనేది పెరగడం, కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా డిఫరెంట్ ఎండాకాలం వచ్చాక ర్యాషెస్ వస్తాయి, స్కిన్ ర్యాషెస్, పేలిపోద్ది అంటారు కదా. సో అదంతా కూడా స్కిన్ ర్యాషెస్ అనమాట అవి. సో డిఫరెంట్ రీజన్స్ డిఫరెంట్ సీజన్స్ లో వస్తాయి. అవి రాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ మనకి ఇమ్యూనిటీ సరిగ్గా ఉండాలి. ఇమ్యూనిటీ మంచిగా ఉంటేనే ఇమ్యూనిటీ ఎప్పుడు మంచిగా ఉంటది, మనం డైట్ కరెక్ట్ ఫాలో అయితే. ఏదైనా డైట్ అండ్ ఎక్సర్సైజ్ కి రిలేటెడే మన బాడీ అనేది. సో ఎప్పుడైతే మనం ఈ రెండు పాటిస్తామో దాన్ని కూడా మనం అధిగమించగలం. అండ్ చాలా మందికి సైనస్ ప్రాబ్లంతో వస్తుంటారు శీతాకాలంలో ఎక్కువ. సో వాళ్ళు రెగ్యులర్ గా ఎలర్జీ కూడా ఎక్కువ మందికి ఉంటుంది. అండ్ వీళ్ళకి ఏం చేయాలి అంటే రెగ్యులర్ గా ఆవిరి పట్టడం అది చేయాలన్నమాట. జండు బామ్ పసుపు వేసి, లేకపోతే గ్రీన్ క్యాప్సూల్స్ అనేవి ఉంటాయి కదా, రెగ్యులర్ గా ఆవిరి పట్టడం అలా చేయడం వల్ల మీకు రిలీఫ్ ఉంటుంది, సైనసెస్ రిలీఫ్ అనేది ఉంటుంది. మీకు ఫర్దర్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి, ఇట్లాంటి సిమ్టమ్స్ ఏదున్నా కూడా. అండ్ కొంతమంది లేడీస్కి ఏంటంటే మైగ్రేనస్ హెడ్ ఏక్స్ వస్తుంటాయి పీరియడ్స్ టైంలో, కొంతమందికి పెయిన్స్ వస్తాయి, అవి కూడా హార్మోన్ రిలేటెడే. సో వీటన్నిటికి కూడా మీరు సొంత వైద్యాలు చేయకుండా, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడకుండా ఖచ్చితంగా డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు రీసెంట్ గా మా దగ్గరికి, వెరీ రీసెంట్లీ 2 days బ్యాక్. ఆమెకి మెన్సెస్ పెయిన్ వచ్చింది. మెన్సెస్ వస్తుంటే ఆమె వెళ్ళి ఒక మెడికల్ షాప్ లో ఒక టాబ్లెట్ వేసుకుంది. తెల్లారే కల్లా మొత్తం బెందులు, మొత్తం బాడీ అంతా ఎలర్జీతో రావడం. ఈ టాపిక్ మేము డిస్కషన్ చేద్దాం అనుకున్నాం మోస్ట్లీ. ఓకే, కంటిన్యూ చేయాలి. వచ్చేసి మేము ఏంటంటే ఏమైందమ్మా ఇట్లా వచ్చావు అంటే, లేదు మేడం నాకు పెయిన్ వచ్చింది, ఈ టాబ్లెట్ వేసుకున్నాను, నా టాబ్లెట్ అది అట్ట చూపించింది. అంటే మనకు తెలియదు కదా ఇప్పుడు ఆ టాబ్లెట్ రియాక్షన్ అని మనకు తెలియదు. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడటం వల్ల ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తాం మనం? నీకు ఆ టాబ్లెట్ పనిచేస్తుందా లేదా అనేది నీకు తెలియదు కదా. అక్కడ దొరికింది వేసేసుకున్నావు, నొప్పి తగ్గుద్దని వేసుకుంది పాపం. కానీ అది ఇంకా రియాక్షన్ ఫామ్ అయ్యి ఎలర్జీ వచ్చేసి బాడీ అంతా. ఇప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది. నౌ షీ ఈజ్ ఫైన్. సో మేడం, ఇప్పుడు మీరు అన్నట్టు పెయిన్స్ కి వస్తే, బాడీ పెయిన్స్ లేకపోతే నెక్ పెయిన్, ఏదో ఒక పెయిన్ వస్తే ఫస్ట్ పేషెంట్ ఉరుక్కుంటూ పోయి పెయిన్ కిల్లర్. అవును, పెయిన్ కిల్లర్స్ అనేది వాడటం రీజనబుల్ అంటారా? హెల్త్ కి మంచిదేనా? పెయిన్ కిల్లర్స్ వాడటం అనేది రీజనబుల్ అంటే, ఇప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తే, డాక్టర్స్ ఏంటంటే మీకు ఒక లిమిటెడ్ పీరియడ్ వరకే ఇస్తారు. సో ఇప్పుడు ఒక డాక్టర్ ఒక 5 రోజులు నీకు బిళ్ళ రాశాడు, కానీ నువ్వు 50 రోజులు వేసుకుంటావు. అప్పుడు ఆ డాక్టర్ రాశాడండి, మేము వేసుకుంటున్నామండి అంటారు, కానీ డాక్టర్ అక్కడ రాసిన 5 రోజులే ఉంటుంది. సో డాక్టర్ చెప్పినంత వరకే వాడండి, అంతకంటే ఎక్కువ వాడొద్దు. దానివల్ల ఏమవుద్దంటే కిడ్నీలు ఫంక్షనింగ్ అనేది తగ్గుతుంది. యాజ్ వెల్ కిడ్నీలు పాడైపోవటం, ఈ మెయిన్ గా యూరిన్ సరిగ్గా రాకపోవడం, మొత్తం ఉబ్బు వస్తారు పేషెంట్లు వచ్చేటప్పుడు కూడా. అప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి ఉంటది. కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతే ఇంకా అప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ వెళ్ళేది ఆ కిడ్నీలు మంచిగా ఈ డయాలసిస్ కి దానికి వెళ్ళడమే ఇంకా. సో మనం ఏదున్నా కూడా డాక్టర్ చెప్పే ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ కరెక్ట్ గా వాడాలి. రెండోది, మీకేమన్నా ఎలర్జీ ప్రాబ్లమ్, ఈ మెడిసిన్ నాకు పడదు అని అనుకుంటే ముందే డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేయండి. డాక్టర్ అడుగుతాడు మిమ్మల్ని, డ్రగ్ ఎలర్జీ ఉందా,
అని ప్రతి డాక్టర్ అడుగుతారండి. ఎందుకంటే మనం పడని మెడిసిన్ రాస్తే పేషెంట్ రియాక్షన్ వస్తుంది. కొంతమంది పేషెంట్స్ కి డ్రగ్ అలర్జీ ఉందా లేదా అనేది కూడా ఐడియా ఉండదు. అవును, వాళ్ళకి ఏం చేయాలి అంటే ముందే మేము మా దగ్గర ఏం చేస్తామంటే జనరల్ చెప్తున్నాను, ముందే మేము టెస్ట్ డోస్ అనేది ఇస్తాం, ఇంజెక్షన్. సపోజ్ ఒక పేషెంట్ జ్వరంతో వచ్చాడు, బాగా చలి ఎక్కువగా ఉంది, జ్వరం బాగా ఉంది, సో అట్లాంటి పేషెంట్ కి యాంటీబయాటిక్ టెస్ట్ డోస్ అనేది ఇస్తాం. యాంటీబయాటిక్ టెస్ట్ డోస్ ఇచ్చి అది ఒక హాఫ్ అన్ అవర్ అనేది మేము వెయిట్ చేస్తాం. వెయిట్ చేసి దాన్ని బట్టి మనకి ఎట్లా ఉంది, ఆమె ఇంపాక్ట్ ఎట్లా ఉంది వాటి మీద చెక్ చేసి అప్పుడు ఫర్దర్ అది ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ అవుతాం. సో టెస్ట్ డోస్ ఫస్ట్ డోస్ ఎప్పుడైనా మా హాస్పిటల్లోనే ఇస్తాం, బయటకి అనేది పంపించాం. ఏ పేషెంట్ కైనా మీరు డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా ఫస్ట్ డోస్ ఇక్కడ తీసుకుని వెళ్ళండి అని చెప్తాను నేనైతే. ఫస్ట్ డోస్ ఇంజెక్షన్ డోస్ ఇక్కడే తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ పేషెంట్ కి మా నెంబర్స్ ఇస్తాం. సో మీకు ఏ టైంలో అయినా మేము అందుబాటులో ఉండేటట్టు ఎమర్జెన్సీ నెంబర్స్ ఇస్తాము. అండ్ ఇంజెక్షన్స్ కూడా వేయడానికి 24/7 స్టాఫ్ అవైలబుల్ ఉంటారు మన దగ్గర. సో ఈ రియాక్షన్ వచ్చిందా ఏంటి అనేది ముందే మనం ఐడెంటిఫై చేస్తాం కాబట్టి మనకి ఆ ప్రాబ్లం ఇప్పటి వరకు ఫేస్ కాలేదు మేము. సో మేడం, ఇప్పటి వరకు ప్రొఫెషనల్ లైఫ్ చాలా పర్ఫెక్ట్ గా సక్సెస్ఫుల్ రన్నింగ్ అవుతుంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సోషల్ సర్వీస్ చేయాలి, సోషల్ సర్వీస్ ద్వారా 10 మందికి ఉపయోగపడాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా ఇప్పుడు మీరు చేస్తున్నారు ఆల్రెడీ. సోషల్ సర్వీస్ చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? బేసికలీ ఏంటంటే ఇప్పుడు మనము సోషల్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. సోషల్ యాక్టివిటీస్ అనేది ఇప్పుడు చాలా మందికి మనం చేసే హెల్ప్ అందకపోవచ్చు ఇప్పుడు సొసైటీలో. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మేమేం చేస్తామంటే ఎవ్రీ 3 months వన్స్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెడతాము హాస్పిటల్లో. ఎవ్రీ 3 months ఉంటుంది మెడికల్ క్యాంప్. అట్లానే యానివర్సరీ, ప్రతి యానివర్సరీకి అనాథాశ్రమాలు ఖమ్మంలో ఆర్ఫనేజెస్ కి వాటికి ఫుడ్ పంపించడం అది చేస్తుంటాం. ప్రతి యానివర్సరీ, హాస్పిటల్ యానివర్సరీకి అట్లా జరుగుతుంది అనమాట. మెడికల్ క్యాంప్స్ అయితే కంపల్సరీ, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చాలా మందికి చేసాము. అట్లా చాలా మంది అఫోర్డబుల్. కరోనా కూడా చాలా వరకు హెల్ప్ అయ్యారు. కరోనా టైంలో కూడా చాలా యాక్టివిటీస్ చేసాము. మేజర్ గా ఏంటంటే మనకి దగ్గరికి వచ్చి మాకు అఫోర్డబుల్ అంటే మా దగ్గర డబ్బులు లేవు అనే వాళ్ళకు కూడా అతి తక్కువ ధరలో అత్యాధునిక వైద్యం అయితే అందిస్తున్నాం. సో అదొకటి నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. అండ్ అది ఇంపార్టెంట్ మనకు కూడా. ఖచ్చితంగా అందరికీ వైద్యం అందాలనే నేను కోరుకుంటాను. సో 100% మేడం, ఇందాక కూడా చెప్పారు, మళ్ళీ చెప్తున్నా, ఇంకా కొన్ని సంవత్సరాలు మీ సేవలు ఖమ్మం ప్రజలకు అందియాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారుగా వ్యూవర్స్, మన కోసం, మన వ్యూవర్స్ కోసం, ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కోసం కూడా కావ్య హాస్పిటల్ CEO మన కావ్య యాలముడి గారు చాలా వివరంగా, స్పష్టంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క, ఇప్పుడు మీరు మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఉంటున్నట్టు ప్రతి ఒక్క సమస్య గురించి కూడా చాలా క్లుప్తంగా వివరంగా వివరించారు. సో ప్రతి ఒక్క పేషెంట్స్ కానీ లేదు అంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కానీ ఈ గైడ్లైన్స్ అన్ని కూడా ప్రాపర్గా ఫాలో అయ్యి మంచి హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ పూర్తి పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.